ఏపీలో విపక్ష వైసీపీ అధినేత జగన్ రాజకీయంగా రోజురోజుకు మరింత డిఫెన్స్లోకి వెళ్లిపోతున్నాడు. తాజాగా ఏపీలో పోటీ పెట్టిన 3 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. కడపలో అయితే జగన్ బాబాయ్ వైఎస్ వివేక ఓడిపోవడం జగన్తో పాటు వైసీపీని మానసికంగా బాగా కుంగదీసింది. ఈ క్రమంలోనే జగన్ 2019 ఎన్నికలకు ఒంటరిగా వెళ్లడం కంటే ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత 2 రోజులుగా వైసీపీని బీజేపీలో విలీనం చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడాలంటే పార్టీని బీజేపీలో విలీనం చేయాలని బీజేపీ జాతీయ అధిష్టానం కండిషన్లు పెట్టినట్టు సమాచారం. ఈ వార్తలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపాయి. విలీనం వార్తలు వైకాపా ప్రజా ప్రతినిధులను, నాయకులను, క్యాడర్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.